హాయ్ అండి, నమస్తే. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు మనము ఇవ్వండి దోసల పిండి అండి. దోసల పిండితోటి పొంగనాలు వేసి చూపిస్తాను. నేను ఇప్పుడు వేసుకుందామండి. అలా చేసి చూపిస్తాను అండి. నేను పొయ్యి మీద బాండి పెట్టేసి 2 స్పూన్లు నూనె వేసి పెట్టానండి. తాలింపు పెట్టేసుకుందాము అంటే నూనె వేడైంది. ఆవాలు, జీలకర్ర, పచ్చనిపప్పు వేస్తున్నానండి 2 స్పూన్లు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చనిపప్పు అండి. ఇవ్వండి 1 ఇంచి అల్లం ముక్క నేను ఇట్లా తురిమి వేసుకుంటానండి. 1 ఇంచి అల్లం ముక్క తురిమి వేసుకోవాలి. ఇవ్వండి 2 పచ్చిమిరపకాయలు సన్నగా తీసేసాను. ఇవ్వండి 2 ఉల్లిగడ్డలు సన్నగా తరిగేసేసాను. ఈ లైట్గా ఫ్రై అవుతే క్యారెట్ వేసుకున్నామండి. అంటే లైట్గా వేగింది కదా. ఇప్పుడు క్యారెట్లు అండి. నేను 2 క్యారెట్లు తురుము పట్టేసుకున్నాను. ఎక్కువ ఫ్రై చేసుకోకండి, మనకి పంట కింద కంచి తగిలితేనే బాగుంటుంది టేస్ట్. ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఇట్లా ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయలు, క్యారెట్ వేస్తే బాగుంటాయండి పొంగనాల్లో. మన దోశ పిండి కొంచెం మనం పట్టుకున్నాక 2 రోజులు ఉంటుంది కదా పిండిని. 2 రోజులు దోశలు వేసుకున్నాక కొంచెం పిండి మిగిలిపోయింది అనుకో, కొంచెం లైట్గా పులుపు వస్తుంది కదండి. ఆ పిండితో చేసుకుంటే పొంగనాలు చాలా టేస్ట్ బాగుంటాయి. కొంచెం లైట్గా పులిస్తేనే టేస్ట్ బాగుంటాయండి పొంగనాలకి. ఇవ్వండి కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇట్లా సన్నగా కోసేసాను నేను. సన్నగా కట్ చేసుకోండి. ఒకసారి కలిపేసి గ్యాస్ ఆపేసుకోండి. ఇంకా నేను గ్యాస్ ఆపేసానండి. ఇప్పుడు మనం పిండిలో వేసేసుకున్నాం. ఇవ్వండి నేను పిండిలోకి వేసేస్తున్నాను. ఇవ్వండి కొంచెం అంతా మన తినేసి వాడ ఉంటుంది కదండి, కొంచెం తినేసి వాడ వేసాను. ఇవ్వండి మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. ఇవ్వండి 1/2 స్పూన్ పసుపు. ఇది బాగా కలిపేసుకుందామండి. పిండి కొంచెం గట్టిగా ఉండాలి. పొంగనాల పిండి ఇట్లా ఉండాలండి, కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు మన గండి మీద నుంచి ఇట్లా జారినట్టు ఉండాలి. మొత్తం కలిసేటట్టు బాగా కలిపేసుకున్నాం. ఇంకోండి ఇట్లా కలిపేసుకోండి. అయిపోయింది. ఇంకో పొంగనాలు వేసుకున్నాం. ఇవ్వండి నేను పొంగనాలు పెట్టేసుకున్నాను. కొంచెం నూనె వేసుకోవాలండి గుంటల్లో. ఫస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుని తర్వాత నుంచి కొంచెం వేసుకోవచ్చండి. ఫస్ట్ కదా కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నట్టు చేయండి. తర్వాత నుంచి మనం 2వ ఆయిల్ నుంచి కొంచెం తక్కువ వేసుకున్నా వస్తాయి, నీట్గా వస్తాయండి. ఇవ్వండి ఇప్పుడు నేను వేసేస్తున్నాను. ఫస్ట్ మధ్యలో వేసుకోకండి, మధ్యలో తొందరగా కాలిపోతాయి కాబట్టి ఫస్ట్ ఈ మధ్య పక్క నుంచి వేసుకుంటారండి. ఇట్లా చుట్టూ వేసేసుకోండి. లాస్ట్లో మధ్యలో వేసుకోండి. మంట కొంచెం మీడియంలో పెట్టుకొని వేసుకోండి. చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు. మన చట్నీ, సాంబార్ తోటి చాలా బాగుంటాయి. మంట కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకోండి. ఇవ్వండి అన్నిట్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇట్లా మూత పెట్టేసేయండి. ఒకసారి చూద్దామండి. ఇవ్వండి ఒక పక్క కాలిపోయినాయి కదా. ఇవ్వండి ఒక పక్క కాలిపోయినాయి. ఇవ్వండి చూసారా, మంచిగా అడకాయ అయ్యే లేచి వస్తాయండి. ఒక పక్క కాలిపోయింది, బాగా దూరంగా వేగిపోయినాయి. ఎప్పుడైనా సరే మధ్యలో తొందరగా ఎగుతాయండి. మన గ్యాస్ మధ్యలో బాగా వస్తుంది కదా, మంట మధ్యలో బాగా వస్తాయి. ఇవ్వండి సైడు ఫస్ట్ మధ్యలో తీసేసేయండి. మళ్ళీ మనకి పైన యాగలేదు అనుకుంటే కొంచెం సైడ్ కూడా మనం అటు ఇటు తిప్పుకుంటే కాల్చుకోవచ్చు. ఇవ్వండి అడకాయ అయ్యే లేచి వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటాయండి. కొంచెం పిండి పురవనండి, మరీ పుల్లగా కాకుండా లైట్గా. మనం దోశలు పిండి పట్టుకుంటే 1 రోజు 2 రోజులు అయిపోతుంది కదండి. ఒక 2 రోజులు ఉండిద్ది కదా. ఒక 2 రోజులు దోశ వేసుకొని 3 రోజు కొంచెం పిండి ఉన్నా కూడా ఇట్లా పొంగనాలు వేసుకోండి. చాలా బాగుంటాయి పొంగనాలు. పల్లి చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పొంగనాల్లోకి. చూద్దామండి. ఇవ్వండి మంచిగా 2 పక్కలు వేగిపోయినాయి అంటే ఇప్పుడు తీసేద్దాము. ఇవ్వండి మంచిగా కాలిపోయినాయి చూసారా. ఇవ్వండి బాగా కాలిపోయినాయి. మధ్యలో తొందరగా కాలిపోతాయండి. ఫస్ట్ మధ్యలో నుంచి తీసేయండి, తర్వాత సైడ్ నుంచి తీసుకోండి. మంట మాత్రం మీడియం పెట్టుకొని కాల్చుకోండి. సింపుల్గా పెట్టుకొని కాల్చుకుంటే బాగా మంచిగా లోపల వరకు కుక్ అవుతాయి, బాగుంటాయి టేస్ట్. ఇవ్వండి సేమ్ ఇంతే. మళ్ళీ వేసుకుందాం ఒకసారి. మనం ఎంత పిండి పెట్టుకుంటే అంత పిండి ఇంతేనండి. మన తొందరగా వేసేసుకోవచ్చు, తొందరగా కూడా అయిపోతాయండి పొంగనాలు. మనం ఇందా ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువ వేసాను చూసారా. అట్లా వేసుకోండి సరిపోతుంది. ఫస్ట్ ఎక్కువ ఎందుకంటే బాగా వస్తాయండి. ఫస్ట్ కదా, ఇప్పటి నుంచి కొంచెం తక్కువ వేసుకున్నా కూడా నీట్గా వస్తాయి. ఇవ్వండి ఇందాక చెప్పినట్టు మధ్యలో మాత్రం వేసుకోకండి. ఫస్ట్ మధ్యలో తొందరగా వేగిపోతాయి. చిన్నగా వేసుకోండి. చిన్నగా వేసుకుంటేనే మంచిగా ఇట్లా ఉబ్బినట్టు బాగా వస్తాయి, పొంగుతాయి కదా. మంట సిమ్లో పెట్టేసుకొని వేసుకోండి ఇట్లా. ఇంతే అండి. ఇంకన్నీ సేమ్ ఇట్లా వేసేసుకోండి. చాలా బాగుంటాయండి పొంగనాలు. ఏ చట్నీ అయినా బాగుంటుందండి. పల్లి చట్నీ, టమాటా చట్నీ,
మన పుదీనా చట్నీ, ఏ చట్నీ అయినా పొంగనాలు టేస్ట్ బాగుంటాయండి. ఇంతే అండి పొంగనాలు వేసుకోవడం. సింపుల్గా మన ఇంట్లో దోశ పిండి ఉంటే సింపుల్గా వేసుకోవచ్చు అండి పొంగనాలు. నేను ఒకసారి జొన్న పిండితో కూడా చూపించానండి, మనం పెట్టుకొని ఉన్నాము యూట్యూబ్లో. జొన్న పిండితో కూడా వేసుకోవచ్చు అండి, మన ఇడ్లీ పిండితో కూడా మనం పొంగనాలు వేసుకోవచ్చు అండి, దోశ పిండితో కూడా వేసుకోవచ్చు అండి, ఇడ్లీ పిండితో కూడా ఒకసారి నేను చూపిస్తాను మీకు. చాలా చాలా బాగుంటుందండి. ఇవ్వండి మన పల్లి చట్నీ నేను ఆల్రెడీ చేసి పెట్టేశాను. ఈ కొబ్బరి కారం అండి, మన చట్నీ కొబ్బరి కారం తోటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి పొంగనాలు. ఈ కొబ్బరి కారం మీకు కావాలంటే మీరు నాకు కామెంట్ చేయండి, నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మీకు నచ్చితే చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం గంట సింబల్ నొక్కడం మర్చిపోకండి. బాయ్.